హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రాయలసీమ యొక్క వెనుకబాటు గురి కావడానికి రతనాల సీమని రాళ్ళసీమగా మార్చిన నేతలు ఎవరు, పార్టీలు ఎవరు, అదేవిధంగా చూసుకున్నట్లయితే మన రాయలసీమ నుంచే ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు 8 మంది ముఖ్యమంత్రులను అందించిన ఈ 4 జిల్లాలే ఎందుకు వెనుకబడిపోయాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకోవడానికి నేను రావడానికి ఎంతో కృషి చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీ సపోర్ట్ కావాలా, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే రాయల కాలంలో రతనాల సీమగా ఒక వెలిగిన మన రాయలసీమ, మరి స్వర్ణ యుగంగా మారిన మన రాయలసీమ ఈరోజు ఒక రాళ్ళసీమగా మారడానికి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడున్న పార్టీలు, కొంతమంది నాయకులే కారణమని చాలామంది మేధావులతో పాటు ప్రజలు అనుకుంటూ ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం నీలం సంజీవారెడ్డి మొదటి ఆంధ్ర రాష్ట్రానికి మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఈయన పనిచేశాడు. అద్భుతంగా పనిచేశాడని చెప్పారు. మరి అదేవిధంగా ఈయన రాష్ట్రపతి కూడా పనిచేయడం జరిగింది. ఇతను వచ్చేసి మనం చూసుకున్నట్లయితే అనంతపూర్ డిస్టిక్ నుండి వచ్చాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దామోదర సంజీవయ్య కూడా అద్భుతమైన మరి నాయకత్వం కనబరిచాడు, ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఈయన కర్నూలు నుండి మరి నాయకత్వం వహించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది అప్పుడు దామోదర సంజీవయ్య. ఈయన కూడా మరి మన రాయలసీమ వ్యక్తే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. కోట్ల మరి భాస్కర్ రెడ్డి కూడా మన రాయలసీమని అభివృద్ధి చేశారా అంటారు. మరి ఆయన ఏం అభివృద్ధి చేశాడో మరి ఇక్కడున్న మేధావులకి, మిగతా వారికి తెలుసు. ఆయన కర్నూలు నుండి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎన్ జనార్దన్ రెడ్డి చిత్తూరు డిస్టిక్ నుండి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఎన్ జనార్దన్ రెడ్డి కూడా మనకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పొచ్చు. ఆయన కూడా అద్భుతమైన పాలన అందించాడు అంటారు. మరి ఆయన ఏం చేశాడో మన రాయలసీమకి మనం మేధావుల లోకం చెప్తా ఉంది. కాబట్టి ఆయన తర్వాత వచ్చినటువంటి వ్యక్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కడప మరి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించి మన రిప్రజెంటేషన్ చేసి రాయలసీమ తరపున నుంచి ముఖ్యమంత్రి అయ్యి ఉమ్మడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా మంచి పనులు చేశాడు. అదేవిధంగా ఎన్నో చేశాడు అంటారు కూడా. కానీ మన రాయలసీమకి ఏం చేశారు అంటే ఆయన ఒక కాలువ తేవడం జరిగింది. మరి ఆ పెద్ద కాలువ నీళ్ళు ఆయన టైంలో జరగడం జరిగింది. అది ఒక గొప్ప విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు మన రాయలసీమ తరపునే ఆయన కూడా చిత్తూరు డిస్టిక్ నుంటే మరి నాయకత్వం వహించి మరి ముఖ్యమంత్రి ఆయన కూడా మన రాష్ట్రానికి ఏమీ చేయలేదనేదే మేధావులోకం చెప్తా ఉంది. చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు నుంచి ఈయన ప్రాతినిధ్యం వహించడం జరిగింది. మరి చిత్తూరు జిల్లా నుండి వచ్చి ముఖ్యమంత్రి ఈయన కూడా ఎంతో మేధావి అంటారు. ఈయన్ని ఎంతో మేధావిశాలి, మరి అభివృద్ధి పదంలో నడపడానికి అసలైన ముఖ్యమంత్రి అంటారు. కానీ మన రాయలసీమకి ఎటువంటి ప్రయోజనాలు అయితే చేయలేదని నిష్పక్షపాతంగా మేధావులు చెప్తా ఉన్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యి మరి ఆయన మన రాష్ట్రాన్ని అంటే మన రాయలసీమకి ఏమైనా చేస్తాడంటే ఆయన కూడా మరి అక్కడ పైన కోస్తా ఆంధ్రాకి భయపడి రాయలసీమకి ఎటువంటి మంచి అయితే చేయలేదనేది చాలామంది మేధావులు, ప్రజల యొక్క ఆలోచన. నేను ఒకటే చెప్తున్నాను, ఇంతమంది ముఖ్యమంత్రులు అందించినటువంటి కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరు జిల్లాలో నుంచి 8 మంది మరి చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రులు అయ్యారు మన రాష్ట్రానికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు, మరి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు. కానీ ఇన్ని పార్టీలు ఉండి కూడా మన రాష్ట్రంలో మరి రాయలసీమ ప్రాంతం వెనుకబాటుకి గురి కావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన రాయలసీమ నుండి ప్రాతినిధ్యం వహించి మరి ముఖ్యమంత్రులైన వాళ్ళు ఇచ్చిన హామీల్ని మరి నేలకేసి కొట్టడం, వాళ్ళు ఇష్టారాజ్యంగా మరి ఆంధ్రాకి మరి ఉత్తరాంధ్రాకి చేస్తూ పోవడం, మన ప్రాంతానికి చేయకపోవడం. ముఖ్యంగా ఏమిటంటే వాళ్ళు ఏమనుకుంటారో అక్కడే రాయలసీమలో చేస్తున్నామని అనుకుంటారేమో అని మొత్తం తీసుకొని పోవడం, కంపెనీలు మొత్తం అన్నీ ఓన్లీ
కోస్తా ఉత్తరాంధ్రకి మాత్రమే చేస్తూ ఉన్నారు. ఎప్పటికైనా రాయలసీమకి ఇప్పటికైనా మేలుకోవాలి. మరి ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళలో ఎవరైనా కళ్ళు తెరిచి రాయలసీమకి ఇప్పటికైనా మరి ఈ రాయలసీమని రతనాల సీమగా మరి మార్చాలని కోరడం జరుగుతుంది. 8 మంది ముఖ్యమంత్రులు ఇచ్చిన రాయలసీమ మాత్రం ఇప్పటికీ వెనుకబాటుతూనే ఉంది. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, జనాల్లో ఎడ్యుకేషన్ పెరిగితే రాజకీయ నాయకులు దెబ్బతింటారని ఇంతకాలం మరి రాయలసీమలో కొంతమంది నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలు ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందుకు వెళ్ళకోకుండా చాలామంది చేశారని మరి చాలామంది మేధావులు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మేలుకున్నారు ప్రజలు. ఇప్పటికైనా మీరు రాయలసీమకు చేయకపోతే మీరు ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా మించిపోయలేదు. ఇంతమంది ముఖ్యమంత్రులు ఇచ్చిన ఈ రాయలసీమ ఇప్పటికీ రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వాళ్ళే ముఖ్యమంత్రులు అయినారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఖచ్చితంగా మీకు ఉంది అవకాశం. చరిత్రహీనులుగా మిగలకూడదని రాయలసీమ తరపున మీరు ప్రాతినిధ్యం వహించి రాయలసీమనే బాగుపరచలేకపోతే మీరెందుకు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఖచ్చితంగా కంపెనీలు తేవాలి, అదేవిధంగా విద్యని ఇక్కడ ప్రోత్సహించాలి, ఆరోగ్యపరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మార్చాలని నేను కోరుకుంటున్నాను.